నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ని నిలవరించడానికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రపన్నాయి. నిజామాబాద్ లో పోటీ చేయడం పద్మ వ్యూహంలో చిక్కడమే. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిస్తే అర్జునుడిని ఓడితే అభిమానిని ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలు. నాకు నా హోదాకు తగ్గ పదవి కోరుకునే పరిస్థితి లేదు. నా హోదాకు తగ్గ చిన్న పదవి నేను కోరుకోను. బీజేపీ పార్టీ సిద్ధాంతం ఆర్థిక ప్రణాళిక లేని పార్టీ. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పపం గడుపుకునే పార్టీ బీజేపీ. బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలయ్యే ఏ ఒక్క పథకమైనా అమలవుతుందా? కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వరికి క్వింటాల్కు 3,000 రూపాయల మద్దతు ధర అందిస్తా. కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దగ్గర కొదవ పెట్టారు. బీజేపీ హస్తాల్లో ఉన్న పార్టీని విడిపించడానికి కేసీఆర్ రైతు దీక్షలు ప్రభుత్వము నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే ప్రతిపక్షాలు సహకరించాలి. రుణమాఫీ, వరి పంటకు బోనస్ అందించి రైతులను ఆదుకుంటాం. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. కేవలం సన్నబడ్డు మాత్రమే సాగు చేయాలి. ఇప్పుడు మేము ధాన్యం సేకరణ చేయము. చెరువుల తూములు కూడా బంద్ పెట్టించి చెరువుల ఈ తూములు కూడా బంద్ పెట్టించి వాళ్ళు ఏదైతున్నదో వాస్తవంగా వరి ధాన్యం పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే కనీసం క్వింటల్ 3,000 రూపాయలు ఉంటే కానీ గిట్టుబాటు వాస్తవంగా. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో 2014 నుండి ఇప్పటి వరకు మీకు రసాయనిక ఎరువులు రెట్టింపైనాయి. ముఖ్యంగా సాగుకు సంబంధించి మన ట్రాక్టర్లపై ఆధారపడతాం. సాగుకు సంబంధించి డీజిల్ ఏదైతున్నదో ఆనాడు 50-55 రూపాయల లీటర్ ఉంటే ఇవాళ 90 రూపాయలు. పెస్టిసైడ్ పురుగు మందు రెట్టింపై, కూలీ రెట్టింపై. మనం 2004లో ఏదైతే యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వచ్చిందో 450 రూపాయలు. 10 సంవత్సరాల లోపు ఏదైతుందో 2014 నాటికి అది 1350, అంటే 450, 1450, 2 times. 1350 ఏదైతుందో 2,200, 1350 అంటే 2,200. వాస్తవంగా ఈ పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే 3,000 రూపాయలు ఉంటాయి కానీ గిట్టుబాటు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వాస్తవంగా స్వామినాథన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా ఈ వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర నిర్ణయింపు చేయడం జరగాలి. స్వామినాథన్ కమిషన్ నివేదిక సూచనలకు అనుగుణంగా ఈసారి అయితే కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ గారికి భారత రత్న ప్రకటించింది, కానీ వారి సూచనలు మాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదు. అంటే వీళ్ళు కనీసం 3,000 వస్తేనే కానీ గిట్టుబాటు కాని పరిస్థితులలో రైతాంగాన్ని కొంత ఊరట కలిగిస్తాననే భావనతో ఏదైతుందో ఇలా ప్రస్తుతం ఉన్న మద్దతు ధర 2,200కు 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. ఏదైతే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని సంకల్పిస్తే ప్రతిపక్ష పార్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తుందా, ఏడికెళ్ళి ఇస్తుంది, ఎట్లు ఇస్తుంది ఇది తెలియదు కాదు. వాళ్ళు ఎన్నికలు ఏమేమి మాట్లాడినో అని చెప్పంటున్నాయి. రుణమాఫీకి సంబంధించి కూడా వీళ్ళ గత 5 సంవత్సరాలు మీకు 2018కి వెళ్ళి 23-24 వరకు 23 చివరి వరకు 5 సంవత్సరాల కాలంలో
కనీసం 5 సంవత్సరాల కాలంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి అంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి ఇవాళ మాట్లాడే ప్రతి మాట ఎన్నికలకు పరిమితం కాదు. అంటే వాస్తవంగా ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ అమలు చేయబడే విధంగా రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ తక్షణమే అమలు చేసి ఈ ఖరీఫ్ పంట నాటికి కొత్త రుణం కల్పించేయాలనే ఒక భావనతో